కామారెడ్డి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి ఇసుక తరలింపులు భారీగా జరుగుతున్నప్పటికీ ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం వాటిపై చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. ఇసుక తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికివేసినా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని తెలుస్తోంది. వెంటనే ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది లేకపోతే మనం ఒట్టిగా చేత్తోనైతే పట్టుకోలేము కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి. ఊరోళ్ళు గీరోళ్ళు కూడా మంచిగా సహకారం చేసారు. ఒక సపోజ్ ఇది ఒకటి తీసుకొని ఒక బ్యాచ్ ఎంత ఏరియా ఉన్నది, ఎంత పెరిఫెరీ ఉన్నది, ఇది కూడా అండ్ ఇస్రాస్లో వాళ్ళకి లేదు. ఇది లేకపోతే మనం ఒట్టిగా చేత్తోనైతే పట్టుకోలేము కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి. ఊరోళ్ళు గీరోళ్ళు కూడా మంచిగా సహకారం చేసారు. కామారెడ్డి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామారెడ్డి మండలం రెడ్డిపేట మద్దికుంట అటవీ ప్రాంతంలో భారీగా ఇసుక డంపులు కలకలం రేపుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి ఇసుక తరలింపులు భారీగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం వాటిపై చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు తెలుపుతున్నారు. ఇసుక తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికివేసినా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవట్లని తెలుస్తోంది. వెంటనే ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.